అందరికీ నమస్తే. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు సమ్మర్ సీజన్ అండి. సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం. ఈ సంవత్సరము ఎండాకాలంలా లేదండి. ఎండాకాలం కూడా వర్షాకాలం లాగానే ఉన్నది. ఇప్పుడు మే అండి. మే అంటే ఇది కృత్తిక కార్తీ అంటారు. ఇది కృత్తిక కార్తీ అంటే మనం మోటుగా మాట్లాడాలంటే కత్తెర కార్తీ అంటారు. అయితే ఈ వర్షాలు ఈ సంవత్సరం అప్పుడప్పుడు ఒక్కొక్క వర్షం పడడం వల్ల జీవాలకు పచ్చిగడ్డి ఎక్కువ దొరుకుతుంది. వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. ఈ వాతావరణం అనేది చేంజ్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఈ వర్షం వల్ల జీవాలకు ఈ పచ్చిగడ్డి తినడం వల్ల చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతము జీవాలకు ఈ వర్షం వల్ల పచ్చిగడ్డి మంచి మొలకగడ్డి కడుపు నిండా మేస్తున్నాయి. అలాగే ఈ వర్షపు నీరు చెరువులలో కుంటలల్లో ఈ వర్షపు నీరు ఉండడం వల్ల ఈ స్టాగ్నేటర్ వాటరు తాగుతుంటాయి జీవాలు. ఈ పచ్చిగడ్డి విపరీతంగా మేయడము అలాగే ఈ స్టాగ్నేట్ వాటర్ తాగడం వల్ల జీవాలకు వామ్స్ ఎక్కువ లోడ్ అవుతాయండి. వామ్స్ అంటే నట్టలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ పచ్చిగడ్డి మీద క్రిమి కీటకాదులు, దోమల గుడ్డు, ఈగల గుడ్డు, అలాగే సూక్ష్మ క్రిములు ఇవన్నీ ఉంటాయి పచ్చిగడ్డి మీద, మొలకగడ్డి మీద ఉన్నప్పుడు జీవాలు మేస్తాయి. దానివల్ల ఏమైందంటే జీవాలకు ఎక్కువ శాతము వామ్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే రోగాలు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక వర్షాకాలమే అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ డీవార్మింగ్ చేయాలండి. ఇప్పుడు ఎక్కువగా యాక్టివేట్ అయ్యే వామ్స్ వచ్చేసి లంగ్ వామ్స్ ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి జీవాలకు. కాబట్టి మనం లంగ్ వామ్స్కు సంబంధించిన డీవార్మర్ వాడి, అలాగే ఇప్పుడు ఎక్కువ శాతం వచ్చే వ్యాధి ఏంటంటే ఈ దొమ్మరోగం వస్తుందండి జీవాలకు. దొమ్మరోగం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీన్ని. దొమ్మరోగం అంటారు, దొబ్బ రోగం అంటారు, దొబ్బు ఆపు అంటారు, న్యూమోనియా అంటారు, లంగ్ ఇన్ఫెక్షన్ అంటారు, ఊపిరితిత్తులు చెడిపోవడం అంటారు. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది రకరకాలుగా వస్తుందండి, ఒక రకంగా రాదు. కొన్నిటికి జీవాలకు సిమ్టమ్స్ అవుపడతాయి. ఈ దొమ్మరోగం వచ్చినప్పుడు ఈ దగ్గడము, జలుబు చేయడము, అలాగే తుమ్మడము, చీమిడి ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అవుపడతాయి లంగ్స్ చెడిపోయినప్పుడు. తర్వాత కొన్ని జీవాలకు ఏమైందంటే సైలెంట్గా ఈ దొమ్మరోగం అనేది అటాక్ అయిపోతుంది. అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, ట్రీట్మెంట్ చేసుకోలేమన్నమాట. కాబట్టి మనం జీవాలకు ఈ దొమ్మరోగం రాకుండానే చూసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షం వల్ల జీవాలను మనం బయట మేపేటప్పుడు వర్షం పడ్డదనుకోండి, జీవాలు ఖచ్చితంగా వర్షానికి నానినప్పుడు ఈ లంగ్ ఇన్ఫెక్షను, ఈ ఫీవర్ రావడము, దగ్గులు, జలుబులు, చీమిడి ఇవన్నీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ రిస్క్ వద్దు, ఈ మందుల ఖర్చు వద్దు, జీవాలు బ్రతకాలి, ఈ రోగం రాకుండా అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ దొమ్మరోగం రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధము హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ అండి. హెచ్ఎస్ అంటే హిమరాజిక్ సెప్టిసేమియా అని అంటారు అనమాట దీన్ని ఇంగ్లీష్లో. ఈ దొమ్మరోగం రాకుండా మనము కాపాడుకోవాలంటే ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇమీడియట్లీగా జీవాలకు ఇప్పియాలండి. ఇప్పుడు నా జీవాలకు కూడా ఇప్పిస్తున్నాను ఫ్రెండ్, ఇప్పించాను, మీకు వీడియోలో అవపడుతుందిగా ఫ్రెండ్స్. ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ కంపల్సరిగా ఇప్పించినట్లయితే ఈ దొమ్మరోగం నుండి మనము జీవాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఒకవేళ ఈ వ్యాక్సిన్ ఇప్పియకపోతే ఈ దొమ్మరోగం వస్తే జీవాలకు బ్రతకడం అనేది చాలా కష్టం అన్నమాట. కొన్నిటి సిమ్టమ్స్ లేకుండా ఈ అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోలేమన్నమాట. ఒకవేళ హెచ్ఎస్ వ్యాక్సిన్ ఇప్పిస్తే మనకు నో డౌట్ అన్నమాట ఎంతో కొంత మెడిసిన్ తోటి మన జీవాలను రికవర్ చేసుకోవచ్చు, బ్రతికించుకోవచ్చు. అయితే ఈ హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదండి. ఒక 200 రూపాయలు పెడితే ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ వస్తుంది, జీవాలకు ఇప్పించుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ దొమ్మరోగం వచ్చి ఒక జీవం చనిపోయింది అనుకోండి, ఒక జీవం అంటే దాదాపుగా మనము 14-15 వేలు ఆ రేటు ఉంటుంది అన్నమాట. 14-15 వేల రూపాయలు ఎక్కడ, 200 రూపాయలు ఎక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇమీడియట్లీగా, ఎందుకంటే చాలా దిక్కులో వర్షాలు పడుతున్నాయి ఈ సంవత్సరం, మంచిగానే వర్షాలు పడుతున్నాయి, జీవాల గడ్డి ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్త ఏం చేయాలంటే ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పించినట్లయితే జీవాలను మనం 99.9% కాపాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ డీవార్మింగ్ చేయండి. లంగ్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన లంగ్ ఇన్ఫెక్షన్ కాదు, లంగ్ వామ్స్కు సంబంధించిన డీవార్మర్ వాడండి.
వాడిన తర్వాత మీరు 5 డేస్ ఖచ్చితంగా రెగ్యులర్గా 5 రోజులు లివర్ టానిక్ త్రాగించండి. త్రాగించిన తర్వాత మీరు 6వ రోజు ఏం చేయాలంటే ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా జీవాలకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం చల్లదనం ఉన్నప్పుడు ఇప్పించినట్లయితే ఈ దొమ్మ రోగం రాకుండా మనం జీవాలను కాపాడుకోవచ్చు అన్నమాట. కాబట్టి నా షీప్ ఫార్మర్సు, గోట్ ఫార్మర్సు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇమీడియట్లీగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పని హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పించండి. దయచేసి మీరు జీవాలకు అంటే గొర్రెలకైనా మేకలకైనా ఈ హెచ్ఎస్ అనే వ్యాక్సిన్ ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇప్పించండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. తర్వాత మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్ ఉన్న, షీప్ ఫార్మర్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్న ఈ వీడియోను అందులోకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసుకుంటారు ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.